ఆశా వర్కర్లతో అనుచితంగా ప్రవర్తించిన ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాస్చారిపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని హెచ్ఆర్సీని ఆశ్రయించారు. పరిధి దాటి ఓవరాక్షన్ చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదన్నారు. బాధితుల తరపున రామారావు వేసిన పిటిషన్పై హెచ్ఆర్సీ త్వరలో విచారణ చేపట్టనుంది. రాజ్యాంగమేనా లేకుంటే వారి స్వంత రాజ్యాంగమా అనే అనుమానం మనకు ఈ ఆశా వర్కర్ల ఘటన రేకెత్తిస్తుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లను పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించి ఒక నేరం చేసినట్టు వాళ్ళు ఏం డిమాండ్ చేసిరండి? 18,000 అనేది హామీలలో భాగంగా మీరు ఇచ్చినదే వాళ్ళు డిమాండ్ చేసింది. దానికి మేల్ పోలీసులు ఆడవాళ్ళ మీద ఎట్లా అనుచితంగా ప్రవర్తించింది అనేది పూర్తి శాతం మనకు ఇవాళ కనబడుతుంది. ఇదేమి రాజ్యం? ఈ విషయాన్ని మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీనికి బాధ్యులైన సుల్తాన్ బజార్ సిఐని అదేవిధంగా ఏసీపీ శంకర్ గారి మీద తగు చర్యలు తీసుకోమని మేము కోరడం జరిగింది. మా ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ దీన్ని ఫిర్యాదును నమోదు చేసి దీన్ని విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా దీనిలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించే విధంగా మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వాలంటీర్స్ వాళ్ళ మీద అనుచితంగా ప్రవర్తించారో వాళ్ళు శాంతియుతంగా తమ నిరసనను ప్రస్ఫుటం చేస్తున్న సమయంలో పోలీసు వాళ్ళు ఎట్లయితే వారి మీద దౌర్జన్యంగా ప్రవర్తించారో, ఏ విధంగా అయితే మెయిల్ పోలీసు వాళ్ళ మాడెస్టీని అవుట్రైజ్ చేసుకుంటూ ఎట్లా పడితే అట్లా ఆ చెల్లెకైతే పాపం ఆ డీసీఎంలో నూకినప్పుడు దాని డీసీఎం దర్వాజా అట్కాంచి పాపం ఆమె కాళ్ళకు తీవ్ర గాయాలైనవి. ఆ బాధతో ఆమె ఆ సిఐ గారిని ఇట్లా సహాయం కొరకు అర్థించగా ఆమె మీద రేజ్ అయినప్పుడు ఆ బాధ భరించలేక ఆమె సిఐ గారి మీద చేసుకోవడం జరిగింది. ఆమెను ఏసీపీ గారు ఎంత అనుచితంగా ప్రవర్తించారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ విషయం మీద పూర్తి స్థాయి విచారణ జరిపి వీరి మీద చర్యలు తీసుకు మానవ హక్కుల కమిషన్ను మేము అభ్యర్థించడం జరిగింది. ఈ విషయంపై విచారణ చేపట్టే అవకాశం ఉన్నది. విచారణ చేపట్టినాక దీని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటుందని మేము నమ్ముతాం.